యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో పయనించాలని సీనియర్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎండీ అధికార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ అధికారి మాట్లాడుతూ, దేశంలోని ప్రజలకు వాక్ స్వతంత్రమే కాకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వతంత్రంతో కూడిన సమానత్వం రావాలని భగత్ సింగ్ కోరుకున్నారన్నారు. ఆయన రచనలు నేటి యువతరం అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న రాజగురు సుఖ్దేవ్ లాంటి యువతరాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత అవినీతి రహితమైన రాజకీయాల్లోకి రావాలన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో 23 సంవత్సరాల వయసులోనే సాయుధం పట్టడం చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో యువతని ఉత్తేజపరిచి ఉరితాడును ముద్దాడిన మహామనిషి భగత్ సింగ్ అని కొనియాడారు. అనంతరం సోమరాజు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువత బానిసత్వం వైపు అడుగులు వేయకుండా పోరాటం వైపు అడుగులు వేసి పోరాటం చేయాలని, సమస్య సాధనకు అడుగులు వేయాలన్నారు. ప్రశ్నించేవారు లేకపోతే పాలించేవారు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజలను బానిసత్వంలోకి నెడుతున్నారని అన్నారు. ప్రతి సమస్య సాధనకు సిపిఎం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు సభ్యులు పిల్లా రాంబాబు, మాసా రామారావు, గండి వెంకట్రావు, డేగల సుబ్బయ్యమ్మ, జామియాకబ్, గోకా వెంకటలక్ష్మి, కొల్లి సుశీల, టి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డు ప్రజానీకాన్ని అందరికీ కూడా ముందుగా విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ నివాళులు అర్పించి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అదే రకంగా ఈ భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి మన సీతారామరాజు వలె నిద్ర లేకుండా చేసినటువంటి మహా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈయన ఆశయాలని, ఈయన యొక్క పోరాటాలని అనుగుణంగా తీసుకుని పోరాటాల ద్వారా మన హక్కులు సాధించుకోవాలని మన పార్టీ పిలిపిస్తుంది. దీనికి ఇది 95వ వర్ధంతి. ఇది మనకి మన నెల్లూరు జిల్లాలో కె పెంచలయ్య గారని మన సిపిఎం నాయకుడు డ్రగ్స్ వ్యతిరేకంగా మన గంజాయి, మత్తు పానీయాలు కూడా సేకరించకూడదు అని పోరాటం చేస్తే మహిళలందరూ కూడా ఆయనకి విజ్ఞప్తి చేసినప్పుడు పోరాటం నడిపితే డ్రగ్స్ మాఫియా వాళ్ళందరూ కూడా ఆయన్ని హత్య చేసి ఆయన చంపేశారు మన నెల్లూరు జిల్లాలో. కాబట్టి ఇదే రోజుని మనం దీన్ని డ్రగ్స్ వ్యతిరేక దినంగా పాటించాలని మన పార్టీ పిలిపించింది. తర్వాత ఆయన కుటుంబానికి ఆర్థిక సహకారం కూడా మన పార్టీ తరపుని ఎంతో కొంత డొనేట్ చేసి పంపించాలని పార్టీ పిలిపించింది. ఈరోజు ఏదైతే భగత్ సింగ్ పంజాబ్లో 1907లో జన్మించి, అలాగే 1907లో జన్మించిన దగ్గర నుండి విప్లవ భావాలని పుణికిపుచ్చుకోవడమే కాకుండా ఆయనకు ఒక వయసు వచ్చేసరికి, అంటే వయసు అంటే మనం చాలామంది ఏమనుకుంటాం అంటే మనకు నాలెడ్జ్ వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు, 23 సంవత్సరాలు అవ్వచ్చు అని అనుకుంటాం. అతి చిన్న వయసులోనే ఆయన పోరాట బాటను పట్టారు. ఎందుకంటే అప్పటికి సుమారు 200 ఏళ్లగా బ్రిటిషు సామ్రాజ్యం మనందరి మీద ఉక్కుపాదం మోపి భారతీయుడు మాట్లాడితే ఏదైతే ప్రశ్నిస్తే వాళ్ళని నరక యాతనలు పెట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేసే పరిస్థితుల్లో మరి జిల్లా పిలుపు ఏంటంటే మన భగత్ సింగ్ వర్ధంతి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా మరి పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈవేళ ఏలేశ్వరం గ్రామంలో, అలాగే 5వ వార్డులో కూడా మేము ఎంతో ఇది ఒక పిచ్చేజీగా ఒక మేము చాలా ఆనందంగా, సంతోషంగా కూడా 5వ వార్డులో ఇది కార్యక్రమం పెట్టాలని కూడా మేము అనుకుని మా పార్టీ కార్యకర్తలు, మహిళలు, అలాగే మరి మన కార్మికులు అందరం కూడా కలిసి అనుకుని ఈ 5వ వార్డులో మరి ఈవేళ ఇక్కడ ఈ నిరసన పెట్టడం జరిగింది. అలాగే ఈ భగత్ సింగ్ అన్నది మరి చిన్న వయసులోనే ఆయన